హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. టుడే నోటిఫికేషన్ వచ్చి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సి రైల్వే నుంచి జాబ్లు పట్టాయి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై. దీని యొక్క పూర్తి వివరములు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆర్ఆర్సి సిఆర్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సి నోటిఫికేషన్ అప్లై ఆన్లైన్. RRC CR Apprentice Recruitment 2024 2424 posts notification out. Apply online at rrccr.com. RRC CR Apprenticeship Recruitment 2024. The Railway Recruitment Cell, Central Railway, has released the notification for the recruitment of 2424 apprentices under the Apprentices Act 1961. The RRC CR Apprentice 2024 notification is released on 16 July 2024 and the online applications are invited from 16 July to 15th August 2024. So friends, RRC CR Apprenticeship Recruitment 2024 స్టార్ట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి సెంట్రల్ రైల్వే జాబ్ స్టార్ట్ అయిపోయింది, అప్రెంటిస్షిప్స్ అన్నమాట. సో 1961 యాక్ట్ ప్రకారం దాని యొక్క అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్ డేట్ వచ్చి 16 జూలై 2024 అంటే నిన్నటి నుంచి 15th ఆగస్ట్, అంటే మనకి 15th ఆగస్ట్తో లాస్ట్ డేట్ అనమాట. సో అందరూ అప్లై చేయాలి. ఆర్ఆర్సి సిఆర్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2024 ఓవర్వ్యూ. రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ముంబై. పోస్ట్ నేమ్ అప్రెంటిస్. టోటల్ వేకెన్సీస్ 2424 వేకెన్సీస్. కేటగిరీ RRC CR Apprentice Vacancy 2024. Official website rrccr.com. RRC CR Apprentice Recruitment 2024 important dates. అతి ముఖ్యమైన డేట్ RRC రిక్రూట్మెంట్లో. సో ద RRC CR Apprentice Recruitment 2024 notification is released on 16 July. 16 July notification రిలీజ్ అయింది. అండ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కెన్ బి సబ్మిటెడ్ ఫ్రమ్ 16 July. అప్లికేషన్ ఫామ్ కూడా 16 జూలైతో స్టార్ట్ అవుతుంది 11 AM అండ్ క్లోజింగ్ ఫామ్ 15th ఆగస్ట్తో క్లోజ్ అయిపోతుంది అనమాట 5 PMకి. ద డేట్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ బి రిలీజ్డ్ ఆఫ్టర్ ది డిక్లరేషన్ ఆఫ్ ది రిజల్ట్. సో గాయస్, మీరు అప్లై చేసుకున్నారంటే నెక్స్ట్ క్వాలిఫై అయ్యారంటే డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందంట. సో ఆర్ఆర్సి సిఆర్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2024 అప్లికేషన్ ఫీజ్ వచ్చి ద అప్లికేషన్ ఫీజ్ 100 రూపీస్ ఈజ్ రిక్వైర్డ్ టు బి సబ్మిటెడ్ ఆన్లైన్ బై ది జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీస్. క్యాండిడేట్స్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ వాళ్ళందరికీ 100 రూపీస్. మిగిలిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఫ్రీ, అంటే ఒక్క పేమెంట్ కూడా చేయక్కర్లేదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం ఫీజు ఫ్రీ అనమాట. మిగిలిన వాళ్ళందరికీ మాత్రం 100 రూపీస్. ఈచ్ అప్లికేషన్ 100 రూపీస్ అనమాట. సో ఆర్ఆర్సి సిఆర్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2024 ఏజ్ లిమిట్. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి ద ఏజ్ లిమిట్ టు అప్లై ఫర్ ద ఆర్ఆర్సి సిఆర్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2024 ఈజ్ 15 to 24 years. 15 to 24 years. The upper age limit is relaxed by 5 years of SC and ST candidates. 15 to 24 years అన్నమాట దీని యొక్క ఏజ్ లిమిట్. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్. అలాగే ఓబీసీ జనరల్ వాళ్ళకు మాత్రం 3 years మాత్రమే రిలాక్సేషన్ అనమాట. ద క్రూషియల్ డేట్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద ఏజ్ లిమిట్ ఈజ్ ద క్రూషియల్ డేట్ అంటే మనకి క్రూషియల్ డేట్ అంటే 15 జూలైకి ఏజ్ లిమిట్ క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో 15 జూలైకి 15 to 24 years దాటి ఉండకూడదు అనమాట. ఆర్ఆర్సి సిఆర్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2024 క్వాలిఫికేషన్. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్ ద 10th క్లాస్. జస్ట్ క్యాండిడేట్ వచ్చి 10th క్లాస్ పాస్ అయితే చాలు విత్ ద మినిమం మార్క్స్ ఆఫ్ 50% మార్క్స్. 50% మార్క్స్ వచ్చి 10th క్లాస్ క్వాలిఫై అయితే చాలంట. అండ్ ఆల్సో పొసెస్ ఏ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, అంటే ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉంటే చాలా ఉపయోగం. ఆర్ఆర్సి సిఆర్ అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్ 2024 వేకెన్సీస్. ద టోటల్ వేకెన్సీస్ ఆర్ 2424, అంటే 2424 వేకెన్సీస్. సో దీంట్లో డివిజన్ కేటగిరీస్ ఉన్నాయన్నమాట. కేటగిరీస్ వైజ్ ఉంటాయన్నమాట. 2424 వేకెన్సీస్ కేటగిరీస్ వైజు, డివిజను, అలాగే క్లస్టర్ వైజు వేకెన్సీస్ ఉంటాయి. సో ఆర్ఆర్సి రిక్రూట్మెంట్ పడింది కదా, అందరూ అప్లై చేయాలి. హౌ టు అప్లై ఫర్ ఆర్ఆర్సి సిఆర్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2024 ఫాలోయింగ్ దీస్ స్టెప్స్. సో ఎలా అప్లై చేయాలో చూద్దాం. విజిట్ ద వెబ్సైట్ rrcce.com. సో మనకి rrce.comలో విజిట్ చేసి వెబ్సైట్ని ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ ది అప్రెంటిసెస్ యాక్ట్ 1961 ఫర్ ది ఇయర్ 24-25. ఆ యొక్క మన ఇయర్ అంటే 24-25 ఇయర్లో అప్లికేషన్ ఉంది కదా,
దాన్ని క్లిక్ చేసి ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అంటే ఒకవేళ రిజిస్టర్ అవ్వకపోతే రిజిస్టర్ అవ్వండి, లేదంటే రిజిస్టర్ అయిన వాళ్ళు అయితే లాగిన్ అయిపోండి. సో నెక్స్ట్ ఏంటంటే వన్ టైం పాస్వర్డ్ ఓటీపీ వస్తుంది, ఓటీపీతో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే ఫిల్ అప్ ది అప్లికేషన్ ఫామ్ అంటే మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్, ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ మొత్తం సబ్మిట్ చేస్తే లాస్ట్కి డాక్యుమెంట్ రెడీ అయిపోద్ది. అయిపోయిన తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ ద ఆర్ఆర్సీ సిఆర్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2024 అప్లికేషన్ ఫామ్ టేక్ ప్రింట్అవుట్. మన యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకుంటాం. సో దీని యొక్క ఆర్ఆర్సీ సిఆర్ అప్రెంటిస్ 2024 నోటిఫికేషన్ మాత్రం చాలా యూజ్ఫుల్ అవుతుంది. అందరూ అప్లై చేయండి, ఎవరు మిస్ చేయకండి, అందరూ అప్లై చేయండి. మేలు ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయాలి ఆర్ఆర్సీ సిఆర్ అప్రెంటిస్. సో ఏజ్ లిమిట్ వచ్చి 15 to 24 ఇయర్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది 5 ఇయర్స్. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, మిగిలిన వాళ్ళకైతే ఏజ్ లిమిట్ వచ్చి 3 ఇయర్స్ రిలాక్సేషన్. అలాగే దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి 100 రూపీస్. ఓన్లీ జనరల్ కేటగిరీ, ఓబీసీ వాళ్ళందరికీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరికీ 100 రూపీస్. మిగిలిన వాళ్ళందరికీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళందరికీ ఏంటంటే నో ఫీజ్. ఫీమేల్స్ కూడా అప్లై చేయొచ్చు. డోంట్ మిస్ దిస్ అప్లికేషన్. వెరీ గుడ్ జాబ్ గైస్. ఎనీవే అందరికీ ఆల్ ది బెస్ట్. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.